ఒకవేళ మీకు ఏదో ఒక స్థానం నుంచి టికెట్ వస్తే గెలిస్తే ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని నిరూపించుకోవడానికి ఏం చేస్తారు? ఖచ్చితంగా ఆ ప్రజలకు ఈ చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఎమ్మెల్యే అయితే ఇది నాకు ఒక హోదా వచ్చింది, పదవి వచ్చింది అనుకుంటారు. అసలు ఎమ్మెల్యే అంటే ఏందన్న? సేవకుడు. ఆ నియోజకవర్గానికి ప్రథమ సేవకుడు. ఆ సేవకుని లెక్క పనిచేస్తా, సేవకుని లెక్క పనిచేసి ఆ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తా. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ వాలిపోతా. కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటా, ప్రజలకు న్యాయం చేయడానికి పనిచేస్తా. మీ లక్ష్యం ఏంటి అసలు? నా లక్ష్యం అంబేద్కర్ ఒక ఆలోచన ఈ సమాజంలో విస్తృతంగా ప్రచారం కావాలి. ఆ అంబేద్కర్ ఇచ్చిన చైతన్యంతో దళితులు, గిరిజనులు ఉన్నత విద్యను అభ్యసించాలి. అట్లనే బీసీలు ఈ సమాజంలో వివక్షకు గురవుతున్న వాళ్ళు ఎవరున్నా కూడా ఒక సమానత్వ స్థాయిలో ఈ సమాజంలో కుల మతాల అంతరాలు లేకుండా అంబేద్కర్ కలలుగన్న సమాజం ఏదైతే ఉండనో ఆ సమాజ నిర్మాణమే నా లక్ష్యం. ఆ దిశగా నేను పయనిస్తా. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డు ఎదురైనా కూడా, ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా ఖచ్చితంగా ఉద్యమంలో ఎట్లయితే నిలదొక్కుని పోరాడినామో అట్లనే రాజకీయంలో కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా నిలబడి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ దరువు ఎల్లన్న గారు. కానీ నాకు మీలాంటి వాళ్ళు వాస్తవంగా మీడియాను చూస్తే కూడా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. మీరు అన్నారుగా ఇంతకుముందు, అంటే కేవలం వ్యక్తుల ప్రశంసల కోసమో వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో భజన చేసే రకంగా మీడియా కూడా మారిపోయి పరిస్థితులు వచ్చినాయి. కొంతమంది మీడియాలో పనిచేసే జర్నలిస్టులు కూడా విలువలు చంపుకొని కేవలం అవసరాల కోసం బతికి జాలే అనే పరిస్థితులు వచ్చినాయి. దీనికి ఉదాహరణ నేను అల్లం నారాయణ చెప్పగలను. ఎందుకంటే ఆయనకు చైర్మన్ ఇయ్యంగానే ఆయన సలవడ్డాడు. అంతకుముందు దొరగడిలో ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయిందని చాలా వ్యాసాలు రాసి నేను ఓ యుద్ధం అనే పుస్తకం వేసిన. ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమేమి జరిగినాయని వాస్తవాలు రికార్డ్ చేసినాం. ఓ యుద్ధం పుస్తకం పేరు. దాంట్లో అల్లం నారాయణ ఆర్టికల్ కూడా వేసిన, ఎందుకంటే మర్చిపోవద్దు నువ్వు అని చెప్పేసి. కానీ ఇలా ఏమైపోయాడు, ఆ ఇంట్లో కట్టేసినట్టు అయిపోయాడు. గంట చక్రపాణి అయిపోయాడు, ఆ ఇంట్లో కట్టేసినట్టు అయిపోయాడు. వీళ్ళంతా ఉద్యమ నుంచి వచ్చిన వాళ్ళు అవన్నీ మర్చిపోయి పనిచేస్తున్నారు. అట్లాంటి క్రమంలో జర్నలిస్టులు కూడా అట్లే మారిపోతున్నారు. అట్లాంటి క్రమంలో నేను వ్యక్తిగతంగా చాలా సంతోషపడుతున్నాను. మీ అట్లాంటి వాళ్ళని చూసి ఒక వ్యక్తులు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని, వీళ్ళు ఏమైనా బాధపడతారేమో అని చెప్పేసి వాళ్లకు అనుకూలమైన ప్రశ్నలు అడిగి అనుకూలమైన సమాధానాలు తీసుకునే పరిస్థితులు ఇలా జర్నలిజంలో కనబడుతున్నాయి. అట్లా కాకుండా మీకు ఏది అనిపించినా, ఏ డౌట్ వచ్చినా, ఏ ప్రశ్న వచ్చినా అది వేసి చూసినా దానికి మీకు హ్యాట్స్ అప్ అన్న. మీ జర్నలిజానికి మీరు ఆ విలువలకు, మీరు పాటిస్తున్న విలువలకు హ్యాట్స్ అప్. మీకు కృతజ్ఞతగా ఉంటా. జర్నలిస్టులు అందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఆదర్శంగా తీసుకునేది జర్నలిస్టులు కాదు, మా ఛానల్ యొక్క లక్ష్యాల మేరకు నేను పనిచేసేవాడిని అంతవరకు. అయినా ఇట్లా లేరన్న. ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇట్లా. కాబట్టి మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నా. మాట్లాంటి ఆలోచన విధానాన్ని ప్రచారం చేయడానికి మీ అట్లాంటి వాళ్ళు కావాలి. ఉన్నట్టుగా వాస్తవాన్ని సమాజానికి చెప్పగలిగే వాళ్ళు కావాలి. మసిబూసి మారడియా చేసి తూతు మంత్రంగా ఏదో చూపించేసి ఏమి లేకున్నా కూడా ఓ హంబగా బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పే వాళ్ళు కాదు కదా. వాటర్ ట్యాంకులు పాత వెనుకట ఒక 20 సంవత్సరాల కింద కట్టుకున్న ట్యాంకులకు కూడా నీళ్ళు రంగేసి మిషన్ భగీరథ అంటున్నారు. ఇప్పుడు దాన్ని కూడా పేపర్లో కొట్టేసి వార్తలు రాస్తున్నారు. ఇదా జర్నలిజం? కాబట్టి ఇది కాదు. కొంతమంది అట్లా చేస్తున్నారు. దయచేసి అట్లాంటి వాళ్ళు కూడా నాగరాజన్న ఆదర్శంగా తీసుకోవాలని చెప్తా ఉన్నా. నా డ్రీము ఇట్లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండాలి. ప్రతి రంగంలో కమిట్మెంట్ కలిగిన వాళ్ళు ఉండాలి. రేపు అసెంబ్లీకి పోయే వాళ్ళు కూడా కమిట్మెంట్ కలిగిన వాళ్ళు, ప్రజలకు సేవ చేసే వాళ్ళే ఉండాలి. కాబట్టి ఆ స్థితిలో పనిచేస్తాం. అట్లాంటి వాళ్ళు ఉంటే మాకు గుండెలో పెట్టుకుంటాం. ఇలా నాగరాజన్న లాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. జర్నలిస్టులారా దయచేసి నారాయణ ఆదర్శంగా తీసుకోవాలని కోరుతా ఉన్నా. అట్లనే మాలాంటి విద్యార్థి ఉద్యమకారులు రేపు రాజకీయ పార్టీలకు వస్తున్నప్పుడు కూడా ఈ చూస్తున్న అందరు కూడా మాలాంటి వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతా ఉన్నా.